తెల్లవారుజామున 3:30 గంటలకు భారత యుద్ధ విమానాలు సరిహద్దును దాటాయి. ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. కేవలం 20 నిమిషాల్లో చరిత్రను మార్చాయి. నిజమైన సూర్యోదయానికి 3 గంటల ముందు పాకిస్తాన్ సూర్యోదయాన్ని చూసినట్లనిపించింది. భారతదేశం పాకిస్తాన్ లోపలికి బాలాకోట్ వద్ద దాడి చేసినప్పుడు అది ఫిబ్రవరి 26, 2019. కానీ ఈ కథ యొక్క మూలాలు 12 రోజుల ముందు కాశ్మీర్లోని ఒక హైవేపై ఉన్నాయి. ఫిబ్రవరి 14, 2019న జమ్మూ కాశ్మీర్లోని లెత్పోరాలు జైషే మొహమ్మద్ ఆత్మాహుతి దాడి బాంబు పేలుడు పదార్థాలు నిండిన వాహనాన్ని సిఆర్పీఎఫ్ కాన్వాయ్ పైకి దూసుకెళ్లింది. ఇది 40 మంది భారతీయ సైనికులను అమరులను చేసింది. ఇది భారత్ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. భారతదేశం దీనిని సరిహద్దు అవతల నుండి అంటే పాకిస్తాన్ నుండి స్పాన్సర్ చేయబడిన ఉగ్రవాద చర్యగా పేర్కొంది. ప్రతిస్పందన ప్రకటనలకే పరిమితం కాలేదు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో బాలాకోట్ సమీపంలో మతపరమైన మదర్సాగా ప్రదర్శించబడిన ఒక సౌకర్యం తలీం ఉల్ ఖురాన్ ఉంది. కానీ భారత అంతర్జాతీయ నిఘా సంస్థలు దీనిని వేరే విషయంగా గుర్తించాయి. జబాటాప్లోని జైషే మొహమ్మద్ శిక్షణా కేంద్రం. ఇక్కడ నియామకాలకు, ఫిదాయిన్ మిషన్లు, ఆయుధాల నిర్వహణ, మ్యాప్ రీడింగ్, జిహాద్ గురించి బ్రెయిన్ వాష్ చేయడం కోసం శిక్షణ ఇవ్వబడింది. ఈ ప్రాంతానికి ఉగ్రవాదుల తయారీ కేంద్రంగా పేరుగాంచింది. ఈ శిక్షణా శిబిరం దాని చుట్టుపక్కల ప్రాంతంలో సుమారు 400 నుండి 500 మంది ఉగ్రవాదుల శిబిరాలు ఉన్నాయని సమాచారం ఉంది. ఫిబ్రవరి 26, 2019 తెల్లవారుజామున భారత వైమానిక దళం మిరాజ్ 2000 జెట్లు ఉగ్ర శిబిరాలపై మన జెట్లు 2000 ప్రెసిషన్ బాంబులను జారవిడిచాయి. వారి అత్యుత్తమ ఫైటర్ జెట్ అని పిలువబడే F-16ను కూల్చివేశాయి. 1971 తర్వాత పాకిస్తాన్ భూభాగంలో జరిగిన మొదటి భారత వైమానిక దాడి ఇది. భారతదేశం మౌనంగా ఉండబోదని ఇస్లామాబాద్కు నేర్పింది. ఆగస్ట్ 2020లో భారత ఎన్ఐఏ ఈ ఉగ్రవాద దాడి వెనుక మసూద్ అజార్తో సహా జేఈఎం నాయకుల పేర్లను పేర్కొంటూ భారీ ఛార్జిషీట్ విడుదల చేసింది. భారతదేశం యొక్క సందేశం స్పష్టంగా ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని కొనసాగిస్తూ భారతదేశానికి వ్యతిరేకంగా ఏదైనా కుట్రలు పన్నితే దాని స్వంత భూభాగంలోకి ప్రవేశించడం, అంతు చూడడం జరుగుతుందనే సందేశాలు పంపించారు. ఆపరేషన్ సింధూర్ దీనికి మరొక ఉదాహరణ.